నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి. ఒక్క సీసీ కెమెరా 100 సారంగపూర్ శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని సిపిఎం డిమాండ్ చేసింది. కొద్దిమంది దళారులు అధికార పార్టీ నాయకులను అడ్డం పెట్టుకుని అక్రమ పట్టాలు చేసుకుని శ్మశాన వాటిక స్థలం తనదంటూ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం సరైంది కాదని పేర్కొంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సారంగపూర్ ప్రజల శ్మశాన వాటిక స్థలం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ సర్వే నంబర్ 285, 286, 287లో ఉన్న స్థలాన్ని గత 60 సంవత్సరాలకు పైగా ఆ గ్రామంలోని వివిధ కులాలకు చెందిన ప్రజలు మరణించిన వారి సమాధులు నిర్మించాలని అన్నారు. ఇప్పటికీ అంత్యక్రియలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ భూమి పట్టాదారు ప్రజల అవసరార్థం దాన్ని వదిలినప్పటికీ ఇటీవల ఆ భూమి యొక్క విలువ పెరగటంతో సమాధులను సైతం లెక్క చేయకుండా కొద్దిమంది దళారులు అధికార పార్టీ నాయకులను అడ్డం పెట్టుకుని అక్రమ పట్టాలు చేసుకుని శ్మశాన వాటిక స్థలం తమదని దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం సరైనది కాదని అన్నారు. గ్రామ ప్రజల అవసరం రీత్యా ఉన్నటువంటి భూమిని అనేక దశాబ్దాలుగా ప్రజలు ఉపయోగించుకుంటున్నప్పటికీ గతంలో ఎప్పుడూ అడ్డుపడని వ్యక్తులు ఇటీవల నకిలీ పట్టాలతో దాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారి నుండి శ్మశాన వాటికను కాపాడి ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. లేని ఎడల గ్రామ ప్రజల చేత ఆందోళన నిర్వహించాల్సి వస్తోందని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా వాటి మీద అక్రమార్కులు స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, వీరిని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు ఆ శ్మశాన వాటికను గ్రామస్తులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు నల్వాల నర్సయ్య, అంజయ్య, రాజు, సతీష్, సారంగపూర్ వాస్తవ్యులు శ్రీనివాస్ గౌడ్, సూరి, ఉస్కే అంజయ్య, శ్రీనివాస్, పల్లపు యాదేశ్ తదితరులు పాల్గొన్నారు. 286, 285 సర్వే నంబర్లో గత 50 సంవత్సరాలకు పైగా ఈ చిన్నుబాయి అనేటువంటి పట్టాదారు ఈ గ్రామస్తుల యొక్క శ్మశాన వాటికకు విరాళంగా ఇచ్చినటువంటి స్థలాన్ని గత 50 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కులాలు, అన్ని తరగతులకు సంబంధించినటువంటి ప్రజలు చనిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి జాగా ఉంది. ఈ జాగాలో ఇప్పుడు ధరలు పెరుగుతున్న దృష్ట్యా మారుతున్నటువంటి మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని కొద్దిమంది దళారులు ఈరోజు ఈ భూమిని కాజేయటం కోసం దొంగ పట్టాలని అక్రమంగా పట్టాలు సృష్టించుకొని ఈ స్థలాన్ని కాజేయటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు.
దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది గ్రామ ప్రజల యొక్క అవసరాల కోసం ఉపయోగించేటువంటి జాగా కొద్దిమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం వాడుకోవాలని చూడటం సరైంది కాదు. పట్టాదారులు, అసలైనటువంటి పట్టాదారులు ఈ గ్రామానికి శ్మశాన వాటికకు కేటాయించడం జరిగింది. కామారెడ్డి పట్టణంలో బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గా ముస్తాబవుతోంది. మున్సిపల్ సిబ్బంది ఆ ప్రాంతంలో నెలకొన్న పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. పనులను మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. బక్రీద్ సందర్భంగా మైనార్టీలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి తెలిపారు. పట్టణంలోని ప్రధాన ఈద్గాల వద్ద జరుగుతున్న పనులను కౌన్సిలర్లు అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈద్గా పరిసరాల్లో పిచ్చి మొక్కలు తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, పండుగ రోజంతా శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఈద్గాలకు వెళ్లే దారుల్లోని గుంతలు పూడ్చాలని, వీధి దీపాలను పునరుద్ధరించి వెలుతురు సమస్య లేకుండా చూడాలని అన్నారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం తగిన త్రాగునీటి వసతి కల్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పండుగ రోజు భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ హనుమంతరావు, కౌన్సిలర్లు గ్యార అఖిల్, వాజీద్, అంజాద్, జావీద్, అన్వర్, లడ్డు, నిట్టు గంగాధర్, కోఆప్షన్ మెంబర్ అలీబిన్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే కాకుండా జనసంచారం తక్కువగా ఉన్న వీధులను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పద్మానగర్ కాలనీలో మంగళవారం రాత్రి ఓ గుర్తు తెలియని దుండగుడు 3 ఇళ్లలో చోరీకి పాల్పడి కలకలం సృష్టించాడు. పోలీసుల వివరాల ప్రకారం పద్మానగర్ రోడ్ నంబర్ 2, 3 పరిధిలోని ఇళ్లలోకి అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ దుండగుడు చొరబడ్డాడు. మొదటగా స్థానికంగా ఉంటున్న తల్లి, కూతురు ఇంట్లోకి ప్రవేశించిన సదరు వ్యక్తి ఇంట్లో ఉన్న 3 గ్రాముల బంగారు నగలు, 10,000 నగదును కాజేశాడు. అక్కడి నుంచి నేరుగా పక్క వీధిలో ఉన్న మరో ఇంట్లోకి దూరి 2.5 తులాల బంగారాన్ని అపహరించాడు. ఆ తర్వాత అదే వీధిలోని మరో ఇంట్లో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులను భయపెట్టి వారి వద్ద ఉన్న 3,500 రూపాయల నగదును లాక్కున్నాడు. నిమిషాల వ్యవధిలోని 3 ఇళ్లలో వరుసగా దొంగతనం జరగటంతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బాధితుల నుంచి సమాచారం అందుకున్న 4వ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నగర్ 2వ వీధిలో మేము ఉంటాము, కిరాయి ఉంటాము. ఇప్పుడు 1 year కన్నా ఎక్కువ అవుతుంది మేము వచ్చి ఇక్కడికి. మేము రాత్రి పడుకున్న టైంలో 1-1:30 ప్రాంతంలో దొంగ ఒక 25 ఏళ్ళ బాబు ఇంట్లోకి చొరబడి బీరువా తీసి గొలుసు, నగదు, వెండి ఎత్తుకెళ్ళిండు. వెళ్ళడంలో అమ్మ పక్కకు లేచింది. అమ్మ వాళ్ళ ఇంట్లోకి కూడా జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లోకి వచ్చింది సార్. మా ఇంట్లోకి వచ్చినాక మేము వర్షం పడుతుందని మేము లేచేవాళ్ళ తరపులో మా ఇంట్లో ఉన్నాడు. అది వరకే మేము బయటకు వెళ్ళి తీసుకొని పోగానే మా ఇంట్లో అన్ని బట్టలన్నీ తీసిండు. వాళ్ళ డబ్బులు తీసుకున్నాడు. డోర్ లైట్ ఎందుకు వేసిండు అని చూస్తే కదా వాడు నాకే టచ్ అయ్యి గేట్ దుంకి వెళ్ళిపోయిండు. పక్క గల్లి దొంగలుంటే పక్క గల్లి కొట్టగల ఆయన మెడ కోసిండ్రట. వాళ్ళకి బీరువా తాళం చేయకపోతే వాళ్ళ దగ్గర నగదు డబ్బులు తీసుకుపోయిండు. అది 20-25 ఏళ్ళు ఉంటాడు. ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉన్నది వానికి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నిజామాబాద్ నగర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేయటం జరిగింది. నిజామాబాద్ నగర శివారులోని నాగారం గోశాల వద్ద సిపిఎం నగర కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ధర్నా చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఆటో నడుపుకునే వాళ్ళు, కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్ళు,
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలే కాదు, గ్యాస్, మంచి నూనె, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు శ్రీదేవి, రజియా, లలిత, శాంతాబాయి, అనిత, జ్యోతి, సునీత, సంపద తదితరులు పాల్గొన్నారు. రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేద ప్రజలపై భారాలు మోపుతుంది కేంద్ర ప్రభుత్వం. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పేదోని కూలి మాత్రం పెరగట్లేదు. అట్లాగే ఈ ఆటోలు నడుపుకునే వారు కానీ, అట్లాగే బైకుల మీద కూరగాయలు, పండ్లు అమ్ముకునే వాళ్ళ కూడా పరిస్థితి దారుణంగా ఉంది. పెట్రోల్, డీజిల్ని ఆదా చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ సర్కార్ చెప్తా ఉన్నది. ఆదా చేయాలంటే మీరు రేట్లు పెంచడం కాదు, నిరుపేదలకు అనుకూలంగా ఉండే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకన్నా ముందేమో గ్యాస్ ధరలు 400 రూపాయలు ఉండే, పెట్రోల్ ధరలు 60 రూపాయలు ఉండే, డీజిల్ ధర 60 రూపాయలు ఉండే, ఈ మంచి నూనె 100 రూపాయలకు 90 రూపాయలకు వస్తుండే. కానీ ఈరోజు మంచి నూనె 200 రూపాయల కిలో అయింది, గ్యాస్ ధర 1000 రూపాయలు దాటింది, పెట్రోల్, డీజిల్ ధర 120 రూపాయలు అయింది. కనీసం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాంటి పని చేయకుండా ప్రజలకు భారాలు మోపుతా ఉన్నది. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు కనుక తగ్గియకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. స్వాతంత్ర ఉద్యమం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాభివృద్ధిలో నెహ్రూ పాత్ర కీలకమని నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. దేశం ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అంటే అది నెహ్రూ దూరదృష్టియేనని ఆయన చెప్పారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం నెహ్రూ పార్కులోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ దేశ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారని, స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాభివృద్ధిలో నెహ్రూ పాత్ర కీలకమని, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు గుండు పిన్ను సైతం తయారు చేయలేని స్థితిలో ఉన్న దేశం ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది అంటే అది నెహ్రూ దూరదృష్టి వల్లనేనని, ఆయన చేసిన సంస్కరణలు దేశ ప్రజలు మర్చిపోలేరని రామకృష్ణ అన్నారు. దేశంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారని, వ్యవసాయ రంగం కొరకు ఆనకట్టలు నిర్మించారని, దానికి బాక్రానంగల్ వంటి ప్రాజెక్టులు ఉదాహరణ అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించే జిల్లా ప్రజలకు సాగు, త్రాగునీటి సౌకర్యం కల్పించారని తెలిపారు. యువతకు మెరుగైన విద్య కొరకు ఐఐటీలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. నెహ్రూ చూపిన మార్గంలో యువకులు నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న బీజేపీ నాయకులు నెహ్రూను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, కోఆప్షన్ మెంబర్ నరేంద్ర సింగ్, జెండా మందిరం చైర్మన్ లవంగ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ భవన్లో మేయర్ గారు, ఉపాధ్యక్షులు శరత్ మామ గారు, ప్రవీణ్ గారు, ప్రమోద్ గారు, రమేష్ గారు, రాజు గారు, అలాగే నాతో పాటు కోఆప్షన్ మెంబర్ నరేందర్ సింగ్ గారు, శివ్ పటేల్ గారు అందరి కార్యక్రమం హాజరై నెహ్రూ గారికి నివాళులర్పణ జరిగింది. ఈరోజు ఏదైతే భారతదేశంలో జల ప్రాధాన్యత ఉన్న శ్రీరామ్ సాగర్, అలాగే అన్ని ప్రాజెక్టులు నిర్మించిన ఘనత నెహ్రూ గారికే చెందుతుంది. దాదాపు 60 సంవత్సరాల క్రితం చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ వాటి ద్వారానే మనము ఆయకట్లు కానీ నీటి వనరులు కానీ సమకూర్చుకుంటున్నాం. అలాగే విద్య, వైద్య రంగంలో తాను ఆ రోజు చేసిన కృషి, ఐటీ రంగంలో ఆరోగ్య శాఖ కళాశాలలను నిర్మించడంలో ఆయన ముఖ్య పాత్ర ఉంది. ఇప్పటికీ ఆయన చేసిన సంస్కరణలే మనం పాటిస్తున్నాం. అలాంటి నెహ్రూ గారి మీద బీజేపీ వారు లేనిపోని కల్పించి వారి పబ్బం గడపడానికి, వారిని తక్కువ చేసి చూపించడానికి వారి కుసంస్కృతి బయటపెడుతున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తనిఖీ కేంద్రాల్లో సిబ్బందికి ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు బుధవారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్గామ్ చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ తనిఖీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా పెంచాలని, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల తనిఖీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించడం, బారికేడ్లు మరియు హెచ్చరిక లైట్లు వినియోగించడం, వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి తనిఖీలు నిర్వహించడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్టవిరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్ఐ సుహాసిని మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఐకేపీ వివోఏల నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పదోన్నతులు సహా పలు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు జిల్లా ఓబీ మాణిక్యారావు, మండల అధ్యక్షురాలు గట్టు రజిత మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఐకేపీలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ జీతాలు పెరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సెర్ఫ్ సీఈఓకు సమ్మె నోటీస్ అందజేసి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వివోఏలకు నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు అందించడంతో పాటు సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వివోఏలకు ట్యాబ్లు, నెట్ సౌకర్యం కల్పించి 5/8 జీవోను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి డి కావ్య, కోశాధికారి ఎన్ సుమలత, సంయుక్త కార్యదర్శి జె మనోరంజని, ఉపాధ్యక్షురాలు రజని, జిల్లా ఓబీ పి మురళీమోహన్తో పాటు మండలంలోని వివోఏలు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత మండల కార్యాలయం ఎదుట ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారంతో 3వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివోఏలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షురాలు జరీనా బేగం మాట్లాడుతూ వివోఏలకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, పనిభారం తగ్గించాలని కోరారు. అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, జీవో 5/8ను సవరించాలని డిమాండ్ చేశారు. అలాగే వివోఏలకు 20 లక్షల వరకు సాధారణ బీమాతో పాటు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు జిజియాబాయి, కార్యదర్శి జి స్వరూప, సహాయ కార్యదర్శి నాగరాణి, కోశాధికారి లావణ్యతో పాటు పలువురు వివోఏలు పాల్గొన్నారు. భీమ్గల్ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు రోడ్లపై కూలిపోవటంతో రాకపోకలు స్తంభించగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమ్గల్ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు రోడ్లపై కూలిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ గంటల తరబడి రోడ్లపైన నిలిచిపోయారు. ముఖ్యంగా ఆర్మూర్, భీమ్గల్, చెంగల్, కమ్మర్పల్లి వెళ్లే ప్రధాన రోడ్డుపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామాల మధ్య గల చెట్లు రోడ్డుపై పడడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. బుధవారం సాయంత్రం వరకు R&B అధికారులు రోడ్లపై పడి ఉన్న చెట్లను తొలగించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా భారీ వర్షానికి విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో భీమ్గల్ ప్రాంతంలోని పలు గ్రామాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రాత్రి వేళ కరెంటు లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై పడిన చెట్లను తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుస్సాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 18 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం సంతోషకరమని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సిపి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకొచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారి భద్రత కోసం సీసీ కెమెరాలను పెట్టాలని చెప్పారు. ఇది వారి బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. నగల దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, బుస్సాపూర్ గ్రామంలో 18 కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పంచాయతీని సిపి అభినందించారు. గ్రామంలో డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పంట పొలాల్లో ఎవరూ కూడా మంటలు పెట్టరాదని, అందుకోసం మల్టీ పొటాషియం మందులు వాడినట్లయితే భూసాంద్రత పెరుగుతోందని చెప్పారు. ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్, బుస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, శ్రీరాంపూర్ సర్పంచ్ ఎర్రన్న, గ్రామాభివృద్ధి సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని కమ్మరపల్లి ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు వ్యాపార రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు. కమ్మరపల్లి మండలం కోనసముందర్ గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య సంఘ భవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్ హాజరై స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, ప్రతి మహిళను లక్షాధికారిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. మహిళలు సమావేశాలు నిర్వహించుకునే సమయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మండలంలో మొత్తం 12 మహిళా సమైక్య సంఘ భవనాలు మంజూరు కాగా కోనసముందర్ గ్రామంలో 3 మహిళా సంఘాలు ఉండటంతో అదనంగా మరో 2 భవనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈరోజు కోనసముందర్ గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో 2 మహిళా బిల్డింగ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఇటువంటి మన రాష్ట్రంలో సుమారు 8,500 మహిళా భవనాలు మన రేవంత్ రెడ్డి సర్కారు మొన్న రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా కోనసముందర్ గ్రామంలో 2 గదులకు భూమి పూజ చేయడం జరిగింది. ఇట్టి రేవంత్ రెడ్డి సర్కార్కు కానీ మాకు సహకరించినటువంటి ముత్యాల సునీల్ రెడ్డి గారు కానీ మేము ఈ సందర్భంగా మా కోనసముందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మా కోనసముందర్ మహిళా సంఘాలు మరియు మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనంతరం గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేష్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కు గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తోందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ వంటి ఉపాధి అవకాశాలు కల్పించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరం చేయని ఉద్దేశంతో ప్రతి గ్రామానికి మహిళా సంఘాలు ఎన్నున్నాయో దాన్ని తీసుకొని దాని బేస్గా తీసుకొని ప్రతి గ్రామానికి వారి జనాభా అంటే వారి సంఘాల యొక్క జనాభా ప్రతిపాదికన మా ఊరికి 2 మహిళా సంఘాలు మంజూరైనాయి. దానిలో మొదటిది ఈరోజు ప్లేస్ ఐడెంటిఫై చేసి దీనికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజకు మన మండల ఏపీఎం సార్ గారు, సిసి గారు, అలాగే విలేజ్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిసి రవి,
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మహేందర్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు బట్టల సతీష్, మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు నస్రీన్ బేగం, మేఘన, కాంగ్రెస్ నాయకులు భూమారెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముచ్కూర్ గ్రామంలో గౌడ సంఘానికి కేటాయించిన భూమి విషయంలో వివాదం నెలకొంది. ఈతవనం అభివృద్ధి కోసం నాటిన మొక్కలను కొందరు వ్యక్తులు తొలగించారని గౌడ సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. భీమ్గల్ మండల పరిధిలోని ముచ్కూర్ గ్రామంలో గౌడ సంఘానికి కేటాయించిన భూమిలో ఈతవనం అభివృద్ధి కార్యక్రమాన్ని సంఘ సభ్యులు చేపట్టారు. గీత కార్మికుల ఉపాధి అభివృద్ధి కోసం ఈత మొక్కలను నాటినట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు. అయితే ఆ భూమిలో తమకు వాటా ఉందని పేర్కొంటూ గ్రామానికి చెందిన మరికొందరు వ్యక్తులు నాటిన ఈత మొక్కలను తొలగించినట్లు సంఘ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనతో గౌడ సంఘం సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై తహసీల్దార్, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సుమారు 80 గౌడ కుటుంబాలున్నాయని చెప్పారు. ఈతవనం ద్వారా వచ్చే ఆదాయంపైనే తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సంఘ సభ్యులు మొక్కలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి తమ సమస్యలను వివరించనున్నట్లు తెలిపారు. మాకు చెరువులో ముచ్చుకూరు తాళ్ళ చెరువులో 7 ఎకరాలు పట్టా ఉన్నది మాకు. అందులో గత 20 సంవత్సరాలు మా పెద్ద మనుషులు అందులో ఈత చెట్లు పెట్టారు. ఇప్పుడు అదే వృత్తిగా అదే ఈత చెట్లు ఇప్పుడు మా జీవనోపాధి అయినాయి. అయితే అక్కడ మేము మార్చి నెలలో సర్వే పక్క పొట్ట పొలం వాళ్ళంతా లోపలికి వస్తుందని చెప్పేసి మేము సర్వే కట్టుకొని ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో కట్టుకొని సర్వే చూపిస్తే ఆ సర్వే ప్రకారం మేము సర్వేర్ ఎట్లా చూపిస్తే అట్లా మేము అద్దులు పాతుకున్న తర్వాత ఈ సర్వేర్ ఏం చేసిండు, పక్కపొంట మా ముచ్చుకూరు ఎక్స్ ఉప సర్పంచ్ వజ్జం ఉమేష్ పక్కపొంట లాండ్ తీసుకున్నాడు. మధ్యలో మాట ఉంటుంది, మన చెరువులకు వచ్చే మాట అంటే కాల్వ, మన గుట్టల నుంచి వచ్చే కాల్వ. దాన్ని ఏం చేసిండు, ఈ సర్వేర్ ఏం చేసిండు, మాకు ఈ కాల్వ మాకే వస్తుంది అంటని చెప్పిండు, మీకే మీయాలని ఉంటుందని చెప్పిండు. మళ్ళీ ఈ వజ్జం ఉమేష్ అనే అతను సర్వే కట్టుకోనేసరికి అతనికి ఏమని చెప్పిండు, ఈ భూమి ఈ మాట కూడా మళ్ళీ మీ అల్లకి వస్తాడంటని మళ్ళీ అతనికి చెప్పిండు. చెప్తే అతను ఏం చేసిండు, మొన్న జేసీబీ తోటి ఏదైతే పురాతనం ఉన్న ఆ మాట కాలువ చెరువులకు వచ్చే వరద నీరు, ఆ వరద నీరు వంకలు ఉంటే మాకు తెలియకుండా మాకు అందుకే మా భూమిలోకి వచ్చే సీద తీసుకుపోతుండు జేసీబీ తోటి. అందులో చెట్లు కూడా తాటి చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, అవి పీకేపించిండు. మాకు తెలంగాణ మేము పోయేసరికి ఏమైంది, ఇట్లాంటి చేసినాం అంటే నాకు సర్వేర్ భూమి చూపించాడు, మీ ఇళ్ళకే చూపించాడు. కాబట్టి ఏడేడ కొయ్యలు మాత్రమే అక్కడ నుంచి నేను చేసుకుంటూ పోతున్నా. ముప్కాల్ పోలీస్ స్టేషన్కు నూతన భవన నిర్మాణ పనులను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, సౌకర్యాలు, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముప్కాల్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పురోగతి, నాణ్యతా ప్రమాణాలు, ప్రజలకు అందుబాటు వంటి అంశాలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించాల్సిన అవసరాన్ని కమిషనర్ సూచించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలీస్ సిబ్బందికి అవసరమైన కార్యాలయ గదులు, రిసెప్షన్ సెంటర్, రికార్డ్ గదులు, మహిళా సిబ్బందికి ప్రత్యేక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వర్ రెడ్డి, పోలీసు అధికారులు జాన్ రెడ్డి, ఆర్ అంజయ్య, కిరణ్ పాల్ పాల్గొన్నారు. మహిళల అభివృద్ధి గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తోందని భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. భీమ్గల్ మండలం దేవన్పల్లి, కారేపల్లి తాండా, రోహత్ నగర్, కొత్త తాండా, తాళ్లపల్లి తాండా గ్రామాల్లో గ్రామ సమైక్య మహిళా సంఘాల భవనాలకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామంలో మహిళలకు ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. మహిళల అభివృద్ధి గ్రామాల అభివృద్ధికి పునాది అని అన్నారు.
మహిళా సంఘాలకు శాశ్వత వేదిక కల్పించేందుకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి ఒక్కో భవనానికి 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, భీమ్గల్ మున్సిపల్ కౌన్సిలర్ సంధ్యానాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ఏపీఎం ప్రమీల, సీసీలు శ్రీనివాస్, రఘు, నరేష్, విక్రమ్ రాజ్, ఏఈ పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పిస్తూ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్తో పాటు రాయ్కూర్ క్యాంపులో బుధవారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బాన్స్వాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మతీన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేశారు. అవినీతి అక్రమాలకు చోటివ్వకుండా పారదర్శకమైన పాలన అందించిన ఘనత టీడీపీదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంబెం సాయిలు, దత్తు, నర్సింలు, నరేంద్రబాబు, వై సాంబశివరావు, కార్యకర్తలు సయ్యద్ రిజ్వాన్, హుషిన్ తదితరులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పావులా వడ్డీ రుణాలు అందిస్తూ పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తోందని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, ఒక్క అన్న తన అక్కా చెల్లెలకు ఆత్మీయతతో, ప్రేమతో ఇచ్చే కానుకల ఇందిరా మహిళా శక్తి చీరలను ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు. మనం చూసేది చీర విలువ కాదని, ప్రేమతో కూడుకున్న కానుకకు విలువ కట్టలేమని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్రా సంఘాల మండల సమాఖ్య పోయొచ్చాం, నేను బాలరాజు గారు. అక్కడ కూడా కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి వచ్చాం. ఇది కేవలం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి ఆడబిడ్డలకు చీరల పంపిణీ కార్యక్రమం. ఒక అన్న, ఒక చెల్లెలికి, ఒక సోదరికి ఆత్మీయతతో, ప్రేమతో ఇచ్చేటువంటి కానుక చీరలు. చీర ఎంత విలువ ఉంది, అంత విలువ ఉంది కాదు. చీర విలువ లేదు, ఇచ్చే ప్రేమకు విలువ ఉంది. ఒక సోదరికి ఇంటికి వస్తే ఏ విధంగా అయితే మనం చీరసార పెడతామో, అది 500 5,000 కాదు, ప్రేమతో కూడుకున్నటువంటి చీర అది. దాని విలువ కట్టలేము. అలాంటి ఒక చీరల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మాజీ మంత్రి శనగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయారెడ్డి 2 రోజుల క్రితం హైదరాబాద్లోని ఆమె స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మహాప్రస్థానానికి వెళ్లిన పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విజయారెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత మాజీ మంత్రి సంతోష్ రెడ్డిని పరామర్శించారు. అంతేకాకుండా విజయారెడ్డి పార్థివ దేహానికి మంత్రి శ్రీధరబాబు, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తదితరులు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మేసన్, టైలరింగ్ ట్రేడ్లలో 3 నెలల శిక్షణా కార్యక్రమం ప్రారంభించబడుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. 3 నెలల శిక్షణ కాలానికి గాను 18,000 రుసుము ఉండగా జిల్లా యంత్రాంగం తరపున 50% రాయితీని కల్పిస్తామని అన్నారు. అభ్యర్థులు కేవలం 9,000 రుసుము మాత్రమే చెల్లించి పై ట్రేడ్లలో శిక్షణ పొందవచ్చని సూచించారు. శిక్షణా కాలంలో అనుభవజ్ఞులైన ట్రైనర్లచే అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రాక్టికల్స్తో పాటు థియరీలో నాణ్యమైన శిక్షణ అందించబడుతోందని అన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయని కలెక్టర్ తెలిపారు.
బక్రీద్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రజలు గురువారం నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 29వ తేదీ శుక్రవారం నుండి 31వ తేదీ ఆదివారం వరకు నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్లో గల శ్రీ లలితాదేవి ఆలయంలో లఘురుద్ర పునశ్చరణ పూర్వక శ్రీ శతచండీ మహాయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మాధికారి వేలేటి రాజేంద్ర శర్మ, వేలేటి పశుపతి శర్మలు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అధిక జ్యేష్ఠ త్రయోదశి శుక్రవారం, అధిక జ్యేష్ఠ చతుర్దశి శనివారం, అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఆదివారం నాడు 3 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు శతచండీ యాగం జరుపుతామని వారు చెప్పారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ దంపతులు బుధవారం పెళ్లి రోజును పురస్కరించుకుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు వాసులు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అలాగే రైతుల కష్టాలు దూరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే బక్రీద్ వేడుకను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రజలు గురువారం నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భీమ్గల్ పట్టణంలో నూతనంగా మంజూరైన కోర్టు భవన నిర్మాణ పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వర్ష అనంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని గుత్తేదారుడికి సూచించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోర్టు భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే కోర్టును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. భీమ్గల్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన కోర్టు మంజూరుకు కృషి చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోర్టు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత కక్షిదారులకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సంజ్ఞానాయక్, జిల్లా సర్పంచుల ఫోరం కార్యదర్శి అరిగెల జనార్దన్, బాబాపూర్, రుహత్ నగర్ ఉప సర్పంచ్లు గోవర్ధన్, చేవాలాల్, సీనియర్ నాయకులు పల్లెశేఖర్, లింబాద్రి, మోహన్, దిలీప్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నల్లమట్టి తవ్వకాల పేరిట చెరువు శిఖం భూముల కబ్జాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి హెచ్చరించారు. నల్లమట్టి తరలింపు పేరుతో కొంతమంది దానిని దుర్వినియోగం చేస్తూ నల్లమట్టి తవ్వకాలు జరిపి చెరువు శిఖం భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. అలాంటి వారి సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ తదితర శాఖల అధికారుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేయబడతాయని చెప్పారు. ఎవరూ కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేయవద్దని, అలా చేస్తే చట్టపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదని సూచించారు. ఈ మేరకు సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పోలీస్ శాఖల అధికారులకు నిరంతర పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని పోలీస్ కమిషనర్ సాయి
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.